వెల్కమ్ టు సంధ్య డిజైనింగ్ స్టూడియో. బాగున్నారా? మనం లాస్ట్ క్లాసెస్ లో ప్లాంటెడ్ ఫైబర్స్, యానిమల్ ఫైబర్స్, మ్యాన్మేడ్ ఫైబర్స్ కవర్ చేస్తాం. ఓకేనా? కానీ న్యాచురల్ ఫైబర్స్ లో కొన్ని ప్లాంటెడ్వి, యానిమల్ ఫైబర్స్ మిగిలిపోయి ఉన్నాయి. వాటిని ఈ రోజు క్లాస్ లో కవర్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో ఏంటి అనుకుంటున్నారా? హెంప్, జూట్ అండ్ ఊల్. హెంప్, జూట్ ప్లాంటెడ్ ఫైబర్స్, ఊల్ అనేది యానిమల్ ఫైబర్. మీకు తెలుసు కదా, ఊల్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? షీప్ నుంచి కదా. సో హెంప్ గురించి చాలా మందికి తెలీదు. హెంప్ అనేది ఒక గంజాయి జాతికి చెందిన మొక్క. గంజాయి చెట్లని వింటా ఉంటారు కదా, తులసి వనంలో గంజాయి మొక్కలని. అట్లా గంజాయి జాతికి చెందిన మొక్క అనమాట. అందుకని ఇది కొన్ని సంవత్సరాలు బ్యాన్ కూడా చేయబడింది. యాక్చువల్ గా దీనిలో ఉండేది 0.3% కంటే తక్కువ ఉంది అనమాట. కాకపోతే ఆ గంజాయి జాతికి చెందింది కదా, సో ఏమైనా మత్తు పదార్థం ఉందేమో అని చెప్పి మన ఇండియాలో బ్యాన్ చేశారు 1985 లో. ప్రెసెంట్ అయితే అది నడుస్తోంది. కాకపోతే దీనికి ఇది ఈకో ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్. ఎందుకు ఈకో ఫ్రెండ్లీ అంటే, మనకి కాటన్ కి వచ్చేసి కనీసం కెమికల్స్ అన్నా వాడుతూ ఉంటాము ఏమన్నా పురుగు కానీ అట్లా పట్టినప్పుడు. దీనికి అసలు పురుగు అనేది పట్టదు ఈ జాతికి, అంటే ఈ చెట్లకి. సో హెంప్ చెట్లకి గింజల్ని కూడా మనకి ఫుడ్ లో బాగా వాడుతూ ఉంటారు. కొంచెం లేడీస్ కి ఏమైనా హెల్త్ ఇష్యూస్, పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి. సో అది పక్కన పెట్టేద్దాం, మనకి దానికి సంబంధం లేని విషయం అది. మనం హెంప్ గురించి తెలుసుకునేటప్పుడు, హెంప్ లో అన్ని ఫ్యాబ్రిక్స్ చేస్తారు. హెంప్ వచ్చేసి మనకి ఎట్లా ఉంటుందంటే, పట్టుకుంటే కొంచెం రఫ్ గా అనిపిస్తుంది. 1-2 ఉతుకుల తర్వాత అది మెత్తబడిపోతుంది. కాటన్ లానే ఉంటుంది యాక్చువల్ గా లుక్. టెక్స్చర్ మాత్రం లెనిన్ లుక్ ఉంటది. సో ఇది హెంప్ గురించి. ఇందులో మనకి షూ చేస్తారు, బ్యాగ్స్ చేస్తారు, డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ కూడా, అన్ని డ్రెస్సెస్ వెస్టర్న్, ట్రెడిషనల్ అన్ని చేస్తూ ఉంటారు. సో హెంప్ గురించి అందరికి అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి మనం జూట్ గురించి తెలుసుకుందాం. జూట్ గురించి అందరికి తెలిసిన విషయమే. జూట్ అంటే మనం బ్యాగ్స్ ఓన్లీ చేస్తారు అనుకుంటాం, ఈ బ్యాగ్స్ ఒకటి తయారు చేస్తారు అనుకుంటాం. ఈ ఫ్యాబ్రిక్ జూట్ ఫ్యాబ్రిక్ నేను వేసుకున్నది. ఓకేనా? సో అందుకే వేసుకొని చూపిద్దామని చెప్పి వేసుకున్నాను. ఒక థ్రెడ్ వచ్చి దీనిలో కాటన్ వేస్తారు, ఒక థ్రెడ్ వచ్చేసి జూట్ థ్రెడ్ వేస్తారు అనమాట, యాన్. ఓకేనా? సో ఈ జూట్ తోటి ఫ్యాబ్రిక్స్ చేస్తారు. ఇంకోటి మనకి తెలుసు కదా, గోనె సంచులు, బియ్యం బస్తాలకి వాటికి వాడుతూ ఉంటాం కదా. సో అది. ఇంకా చాలా వెరైటీ ఐటమ్స్, అంటే ఇండోర్ లో మనము కొంచెం డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి కదా, సో వాటికి కూడా తయారు చేస్తూ ఉంటారు. ఇంకా జూట్, ఇంకోటి మనకి ఏంటంటే, జూట్ వల్ల మనం ఇంట్లో కూర్చొని వర్క్ కూడా చేసుకోవచ్చు. జూట్ ఎంఎస్ఎంఈలో ట్రైనింగ్ తీసుకుని ఒక 1 month ఉంటుంది దానికి ట్రైనింగ్, 40 days ట్రైనింగ్ తీసుకొని మనం ఓన్ గా ప్రొడక్షన్ స్టార్ట్ చేసేయచ్చు. చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా చేయొచ్చు. మనకి లోన్స్ కూడా ఇస్తారు వీళ్ళు. స్టార్టింగ్ లో తక్కువే ఇస్తారు, కొంచెం మనం చేసుకోగలిగితే బాగుంటుంది. నార్మల్ మిషన్ల మీద కొంచెం సూది మాత్రం పెద్ద సూది ఉంటుంది దీనికి. సో అంతే. కానీ మీరు కోచింగ్కి వెళ్తేనే, అంటే ట్రైనింగ్ తీసుకుంటేనే బెస్ట్ జూట్ కనుక వెళ్ళాలి అనుకుంటే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏం మిగిలింది? వూల్. నెక్స్ట్ వచ్చేసి మనం వూల్ గురించి తెలుసుకుందాం. వూల్ అంటే మనకి షీప్స్ నుంచి వస్తుంది. షీప్స్ నుంచి వాటి హెయిర్ కట్ చేసేసి తర్వాత దాన్ని ప్రాసెసింగ్ చేసి యాన్ తయారు చేస్తారు. ఇంతవరకు ఓకే, మనకి ఇంతవరకు తెలుసు మామూలుగా. అయితే ఇక్కడ ఈ యాన్ లో కూడా 3 రకాల యాన్స్ ఎక్కువగా వాడుతూ ఉంటాం మనం. ఉన్నాయి 4-5 రకాలు ఉన్నాయి, కానీ ఎక్కువగా మనం వాడేవి 3 రకాలు. ఒకటి మెరీనో, 2 కాశ్మీరీ, 3 మొహైర్. ఈ 3 బాగా వాడుతూ ఉంటాము. అవి ఎలా వాడుతూ ఉంటామో చూద్దాము. ఫస్ట్ మనం మెరీనో వూల్ గురించి తెలుసుకుందాం. ఇది మెరీనో షీప్ నుంచి వస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత సాఫ్ట్ అండ్ ఫైన్ వూల్లో ఒకటి. ఇది చర్మానికి గుచ్చుకోదు, అంటే పైకి లస్టర్ లాగా రాదు. స్వెటర్స్, టీషర్ట్స్, సాక్స్, యాక్టివ్ వేర్స్లో బాగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ కాశ్మీరీ వూల్. కాశ్మీరీ గోట్ నుంచి తీస్తారు. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, సాఫ్ట్ ఉంటుంది, బాగా వెచ్చదనాన్ని ఇస్తుంది. ఖరీదైన వూల్లో ఇది ఒకటి. లగ్జరీస్ షాల్స్, స్వెటర్స్, స్కార్ఫ్స్లో వాడతారు దీన్ని. నెక్స్ట్ వచ్చేసి మొహైర్ వూల్. ఇది వచ్చి అంగోరా గోట్ నుంచి తీస్తారు. ఇది కొంచెం లిటిల్ బిట్ షైనీగా ఉంటుంది, స్ట్రాంగ్, డ్యూరబుల్. స్వెటర్స్, షాల్స్, బ్లాంకెట్స్లో వాడతారు. ఇప్పుడు జూట్ ఎలా మనం ఇంట్లో వర్క్ చేసుకోవచ్చో, అట్లాగే వూలెన్ ఫ్యాబ్రిక్స్ కూడా మనం ఇంట్లో చేసుకోవచ్చు. ఆ వూల్ అల్లడం మనం నేర్చుకున్నాము అంటే కనుక ఇలా చిన్న కేక్స్ తయారు చేసుకోవచ్చు, ఆన్లైన్ లో సేల్ చేసుకోవచ్చు. పిల్లలకి స్వెటర్లు ఉంటాయి, షూస్ ఉంటాయి, హ్యాండ్ కి సాక్స్ లాగా ఉంటాయి, గ్లౌజెస్ ఉంటాయి,
అంటే బైక్ మీద వెళ్ళేటప్పుడు సాక్స్ లాగా ఉంటాయి అన్నమాట, అవి కూడా అల్లుకోవచ్చు. ఇవన్నీ ఆన్లైన్ సేల్ చేసుకోవచ్చు. ఇట్లా నేర్చుకున్నాము అంటే చిన్న వర్క్ అనేది నేర్చుకోవాలి, దాని క్రియేటివిటీగా మనం చేయగలిగాము అంటే మాత్రం సక్సెస్. ప్రతి దానిలోనూ క్రియేటివిటీగా మనం చేయగలిగాము అంటే సక్సెస్ అవుతాము. సో ఈ రోజు క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో హెంప్, జూట్ అండ్ వూల్ గురించి నేర్చుకున్నాం మనం. సో నెక్స్ట్ క్లాస్ లో బ్లెండెడ్ ఫ్యాబ్రిక్స్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? నచ్చితే కనుక లైక్ చేయండి అబ్బా, ఎవరు లైక్ చేయట్లేదు. అట్లాగే కామెంట్ చేయండి మీకు క్లాస్ అర్థమైందో లేదో, నాకు అప్పుడే కదా అర్థమవుతుంది. ఇంకేమన్నా తప్పుగా చెప్తుంటే కనుక ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు చూస్తున్న వాళ్ళు, నా కంటెంట్ నచ్చి లాస్ట్ వరకు చూస్తున్న వాళ్ళకి మాత్రం చాలా థ్యాంక్స్ అండి.